మధ్య తరహాకు చెందిన వైరా రిజర్వాయర్ నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఒక రైతు వినూత్న రీతిలో తన నిరసన తెలిపారు. వైరా ఎస్ఐ పుష్పాల రామారావు కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు సోమవారం బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంట సేపు ఆయా పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ డిఈ నాగబ్రహ్మయ్య ఆ పార్టీ నాయకులతో చర్చించారు. వెంటనే సాగునీరు విడుదల చేసి అదే సమయంలో వైరా ఎస్ఐ పుష్పాల రామారావు అక్కడకు చేరుకున్నారు. సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న నాయకులు, రైతులు ఎస్ఐ మాట్లాడుతున్న సమయంలో తల్లాడ మండలం కర్మవల్లి గ్రామానికి చెందిన ఒక రైతు బోడేపూడి మాధవరావు ఎస్ఐ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నారు. లింగంపాలెం రెవెన్యూలో తాను నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నానని ఆ రైతు పేర్కొన్నారు. వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. అయితే ఆదివారం రాత్రి కుడి ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేశారు.